'Cause I am yours and you are mine. 'Cause I am yours and you are mine. You are mine. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనము నుండి. మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదూతూను అనువారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారాలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించిరి. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంత అనగా, ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండు ఆసాపు కుమారులైన జక్కూరు, ఏసోపు, నెతన్యా, అషరియేలా అనువారు. ఎదూతూను సంబంధులలో స్తుతిపాటలు పాడుచు యెహోవాను స్తుతించుటకై సితారాను వాయించుచు ప్రకటించు తమ తండ్రి అయిన ఎదూతూను చేతి క్రింద నుండు ఎదూతూను కుమారుడైన గెదల్యా, జెరి, యెష్యా, షబట్యా, మత్తిత్యా అను ఆరుగురు. హేమాను సంబంధులలో హేమాను కుమారులైన బక్కీ, యాహు, మతన్యా, ఉజ్జీయేలు, షెబూయేలు, ఎరీమోతు, హనన్యా, హనాని, ఎలీయాత, గిత్తల్తి, రోమామితియెజెరు, మెష్బకాష, మల్లోతి, హోతీరు, మహజీయోతు అనువారు. వీరందరూ దేవుని వాక్కు విషయంలో రాజునకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు. హేమాను సంతతిని గొప్పచేయుటకై దేవుడు హేమానునకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించి ఉండెను. వీరందరూ ఆసాపునకును, ఎదూతునకును, హేమానునకును రాజు చేసియున్న కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారాలు వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులతో కూడానున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 288. తాము చేయు సేవ విషయంలో పెన్నయ్యని, పెద్దయ్యని, గురువని, శిష్యుడని భేదము లేకుండా వంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమందున్న యేసోపు పేరిట పడెను. రెండవది గెదల్యా పేరిట పడెను. వీడును వీని సహోదరులను కుమారులను 12. మూడవది జక్కూర్కు పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. నాలుగవది ఇజ్రీ పేరిట పడెను. వీడును వీని కుమారులను సహోదరులను 12. ఐదవది నెతన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఆరవది బక్కీయాహు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. ఏడవది యెషర్యాలా పేరిట పడెను. వీని కుమారులు సహోదరులు 12. ఎనిమిదవది యెషయా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. తొమ్మిదవది మత్తన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. పదవది షిమీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 11వది అజరేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 12వది షబట్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 13వది షూబాయేలు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 14వది మతిత్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 15వది ఎరేమోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 16వది హనన్యా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 17వది ఎష్బెకాషా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 18వది హనానీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 19వది మల్లోతి పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 20వది ఎలీయాతా పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 21వది హోతీరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 22వది గిద్దల్తీ పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 23వది మహజీయోతు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. 24వది రోమమతి యజరు పేరిట పడెను. వీని కుమారులను సహోదరులను 12. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం నుండి. ద్వారపాలికల విభాగమును గూర్చినది
ఆసాపు కుమారులలో కోరే కుమారుడైన మెషిల్యామా కోరహు సంతతివాడు. మెషిల్యామా కుమారులు ఎవరనగా జకర్యా జ్యేష్ఠుడు, యెదీయవేలు రెండవవాడు, జెబద్యా మూడవవాడు, ఎత్నీయేలు నాలుగవవాడు, ఏలాము ఐదవవాడు, యెహోహానాను ఆరవవాడు, ఎల్యోయేనై ఏడవవాడు. దేవుడు ఒబెదెదోమును ఆశీర్వదించి అతనికి కుమారులను దయచేసెను. వారెవరనగా షమయా జ్యేష్ఠుడు, యెహోజాబాదు రెండవవాడు, యోవాహు మూడవవాడు, శాకారు నాలుగవవాడు, నెతానేలు ఐదవవాడు, అమీమాయేలు ఆరవవాడు, ఇస్సాకారు ఏడవవాడు, పెయుల్లతై ఎనిమిదవవాడు. వాని కుమారుడైన షమయాకు కుమారులు పుట్టిరి. వారు పరాక్రమశాలులయుండి తమ తండ్రి ఇంటి వారికి పెద్దలైరి. షమయా కుమారులు ఒత్నీ, రెఫాయేలు, ఓబేదు, ఎల్జాబాదు, బలాఢ్యుడైన అతని సహోదరులు ఎలీహు, సెమక్యా. ఒబెదెదోము కుమారులైన వీరును వీరి కుమారులను వీరి సహోదరులను 62. వారు తమ పనిచేయటలో మంచి గట్టివారు. మెషిల్యామాకు కలిగిన కుమారులను సహోదరులను పరాక్రమశాలులు వీరు 18 మంది. మెరారీలలో హోసా అను వారికి కలిగిన కుమారులు ఎవరనగా జ్యేష్ఠుడగు షిమి. వీడు జ్యేష్ఠుడు కాకపోయినను వాని తండ్రి వాణ్ణి జ్యేష్ఠ భాగస్థునిగా చేసెను. 2వ వాడగు హిల్కియా, 3వ వాడగు టెబల్యాహు, 4వ వాడగు జకర్యా. హోసా కుమారులను సహోదరులను అందరూ కలిసి 13. ఈలాగున ఏర్పాటైన తరగతులను బట్టి యెహోవా మందిరములో వంతుల ప్రకారముగా తమ సహోదరులు చేయనట్లు సేవ చేయుటకు ఈ ద్వారపాలకులు అనగా వారిలోని పెద్దలు జవాబుదారులుగా నియమింపబడిరి. చిన్నలకేమి పెద్దలకేమి పితరుల ఇంటి వరుసను బట్టి ఒక్కొక్క ద్వారం నొద్ద కావలియుండుటకై వారు చీట్లు వేసిరి. తూర్పు తట్టు కావలి షెలెమ్యాకు పడెను. వివేకం గల ఆలోచనకర్తయైన అతని కుమారుడగు జకర్యాకు చీటీ వేయగా ఉత్తరపు తట్టు కావలి వానికి పడెను. ఒబెదెదోమునకు దక్షిణ వైపు కావలియు అతని కుమారులకు అసుప్పీమను ఇంటి కావలియు పడెను. షుప్పీమునకును హోసాకును పడమటి తటననున్న షల్లెకెతు గుమ్మమునకు ఎక్కు రాజమార్గమున కాచుటకు చీటీ పడెను. తూర్పున లేవీలైన 6, ఉత్తరమున దినమునకు 4, దక్షిణమున దినమునకు 4, అసుప్పీము నొద్ద 2, బయట ద్వారం నొద్దను పడమరగా ఎక్కిపోవు రాజమార్గము నొద్దను 4, వెలుపటి త్రోవయందు 2 ఏర్పాటైరి. కోరే సంతతి వారిలోను మెరారీలలోను ద్వారము కనిపెట్టు వారికి ఈలాగు వంతులాయను. కడకు లేవీలలో అహియా అనువాడు దేవుని మందిరపు బొక్కసమును ప్రతిష్ఠితములగు వస్తువుల బొక్కసములను కాచువాడుగా నియమింపబడెను. లబ్దాను కుమారులను గూర్చినది గెర్షోనీయుడైన లబ్దాను కుమారులు అనగా గెర్షోనీయులై తమ పితరుల ఇండ్లకు పెద్దలై ఉన్న వారిని గూర్చినది. యెహీయేలు కుమారులైన బేతామును వాని సహోదరుడైన యోవేలును యెహోవా మందిరపు బొక్కసములకు కావలి కాయువారు. అమ్రామీయులు, ఇస్హారీయులు, హెబ్రోనీయులు, ఉజ్జీయేలీలు అనువారిని గూర్చినది. మోషే కుమారుడైన గెర్షోమునకు పుట్టిన షెబూయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఎలియేజరు సంతతి వారగు షెబూయేలు సహోదరులు ఎవరనగా వాని కుమారుడైన రెహబ్యా, రెహబ్యా కుమారుడైన యెషయా, యెషయా కుమారుడైన యెహోరాము, యెహోరాము కుమారుడైన జిక్రీ, జిక్రీ కుమారుడైన షెలోమీతు. యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై రాజైన దావీదును పితరుల ఇంటి పెద్దలను సహస్రాధిపతులను శతాధిపతులను సైన్యాధిపతులను యుద్ధములలో పట్టుకొని ప్రతిష్ఠించిన కొల్లసొమ్ము ఉన్న బొక్కసములకు షెలోమీతును వాని సహోదరులను కావలి కాయువారైరి. దీర్ఘదర్శి సమూయేలును, కీషు కుమారుడైన సౌలును, నేరు కుమారుడైన అబ్నేరును, సెరూయా కుమారుడైన యోవాబును ప్రతిష్ఠించిన సొమ్మంతయు షెలోమీతు చేతి క్రిందను వాని సహోదరుల చేతి క్రిందను ఉంచబడెను. ఇశ్హరీయులను గూర్చినది వారిలో కెనన్యాయును వాని కుమారులను బయట పని జరిగించుటకై ఇజ్రాయిలీలకు లేఖులుగాను న్యాయాధిపతులుగాను నియమింపబడిరి. హెబ్రోనీలను గూర్చినది షపట్యాయును వాని సహోదరులను పరాక్రమశాలులను 1700 సంఖ్య గలవారు. వీరు యోర్దాను ఈవల పడమటి వైపు నుండు ఇజ్రాయేలు మీద యెహోవా సేవను గూర్చిన వాటన్నిటి విషయంలోనూ రాజు నియమించిన పని విషయంలోనూ పై విచారణకర్తలుగా నియమింపబడిరి. హెబ్రోనీలను గూర్చినది హెబ్రోనీల పితరుల ఇంటి పెద్దలందరికీ యెరియా పెద్ద ఆయను. దావీదు ఏలుబడిలో 40వ సంవత్సరమున వారి సంగతి విచారింపగా వారిలో గిలాదు దేశంలోని యాజేరునందున్న వారు పరాక్రమశాలులుగా కనబడిరి. పరాక్రమశాలులకు వాని సహోదరులు 2700 మంది
ఇంటి పెద్దలుగా కనపడిరి. దావీదు రాజు దేవుని సంబంధమైన కార్యముల విషయంలోను రాజకార్యముల విషయంలోను రూబేనీయుల మీదను గాదీయుల మీదను మనష్షే అర్ధగోత్రపు వారి మీదను వారిని నియమించెను.